గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో కుజ రాహు బుధులు, జన్మ శుక్రయోగం. శుభప్రదమైన వ్యాపార లాభాలు ఉంటాయి. వ్యాపారపరంగా మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది. ఆకర్షణీయమైన ఆలోచన విధానంతో ఫలితాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు గడించడానికి ఇది మంచి అవకాశం. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించడం ద్వారా ఆత్మవిశ్వాసంతో పనిచేసే యోగం కలుగుతుంది. ఉత్తమ ఫలితాలు సిద్ధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. పెద్దల నుండి ప్రోత్సాహం ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంత సాధన చేస్తే ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక అంశాలు బాగుంటాయి. పొదుపుగా ధనాన్ని సద్వినియోగం చేయండి. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది. వాటిని సద్వినియోగం చేసుకోండి. వివాదాలకు దూరంగా ఉండాలి. శాంత చిత్తంతో చిరునవ్వుతో సంభాషిస్తూ ముందుకు సాగటం మంచిది. ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి. ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు శ్రీ సూర్యనారాయణమూర్తిని స్మరించాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మేషరాశి వారు శ్రీ సూర్యనారాయణమూర్తిని దర్శించడం మంచిది. ఏవేవి దానం చేయాలి? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి.